Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి. గూగుల్ వాళ్ళది ఒక ఫీచర్ ఉంది, నియర్ బై షేర్ అని చెప్పి. ఈ నియర్ బై షేర్ ఫీచర్ తోని మనం ఫైల్స్, లింక్స్, వీడియోస్ ఏవైనా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్ కి లేదా పీసీ కూడా పంపించుకోవచ్చు. అయితే ఇప్పుడు గూగుల్ వాళ్ళు వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ వదిలేసుకొని సామ్సంగ్ వాళ్ళ క్విక్ షేర్ ఫీచర్ అడాప్ట్ చేసుకుంటున్నారు. బేసికలీ ఏంటంటే నియర్ బై షేర్ అంత క్లిక్ కాలేదు, ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. లైక్ సామ్సంగ్ కి క్విక్ షేర్ ఉంది, వివోకి వివో షేర్ అని ఉంది, ఐక్యూకి ఐక్యూ షేర్ అని ఉంది. ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తున్నారు. సో మార్కెట్ లో ఒక సింగిల్ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి గూగుల్ వాళ్ళు ఫైనలీ సామ్సంగ్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ ఓన్ నియర్ బై షేర్ ని పక్కన పెట్టేసి సామ్సంగ్ వాళ్ళ క్విక్ షేర్ ని తీసుకున్నారు. అండ్ ఆబ్వియస్లీ సామ్సంగ్ ఫోన్స్ అన్నిటిలో క్విక్ షేర్ వస్తుంది, సామ్సంగ్ ల్యాప్టాప్స్ లో కూడా ఉంటుంది అది. అండ్ గూగుల్ వాళ్ళు ఎల్జీ తో కూడా కొలాబరేట్ అయ్యి ఎల్జీ ల్యాప్టాప్స్ లో కూడా ఈ క్విక్ షేర్ ని ప్రీ ఇన్స్టాల్ చేపిస్తున్నారు. సో దట్ అన్ని డివైజెస్ లో క్విక్ షేర్ అవైలబుల్ ఉంటుంది. బై ద వే దీనికి ఆల్టర్నేటివ్ పుష్ బుల్లెట్ కూడా ఉంది. మీరు ఎవరైనా యూజ్ చేస్తున్నట్టయితే కమెంట్ చేసి చెప్పండి. పుష్ బుల్లెట్ కూడా ఒక మంచి యాప్, దాంతో కూడా మనం లింక్స్ షేర్ చేసుకోవచ్చు, ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా తక్కువ మంది వాడతారు. అందులో మీరు ఉన్నట్టయితే కమెంట్ చేసి చెప్పండి, నేను కూడా చాలా ఎక్కువగా వాడతాను. గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో కాల్ స్క్రీనింగ్ అనే ఒక యూనిక్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మనకి అన్నోన్ కాల్స్ లేదా స్పామ్ కాల్స్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ రింగ్ కూడా కాదు, అది ఆటోమేటిక్గా కాల్ని ఎత్తి ఫోనే ఆన్సర్ చేస్తుంది. అండ్ అవతల వాళ్ళతో ఏం మాట్లాడాలో మొత్తం ట్రాన్స్క్రైబ్ చేస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ ఫీచర్ ఒఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు. అండ్ అకార్డింగ్ టు లేటెస్ట్ లీక్స్ ఇండియాకి ఫీచర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇండియాలో సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ ఇండియన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మన తెలుగు, తమిళ్, మలయాళం ఇవన్నీ వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడతాయి. ఎనివే, గుడ్ స్టార్ట్. మనందరికీ నోట్ ప్యాడ్ తెలిసే ఉంటుంది కదా. మనకి విండోస్లో నోట్ ప్యాడ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేసే ఫీచర్. సో ఈ నోట్ ప్యాడ్లోకి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఏఐ తీసుకురాబోతుంది. సో ఆ ఫీచర్ పేరు వచ్చేసి కో రైటర్ అనమాట. సో ఇంతకుముందులాగానే మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి మీరు నచ్చింది రాసుకోవచ్చు. అండ్ రాసుకున్న తర్వాత కో రైటర్ హెల్ప్ తీసుకొని గ్రామర్ కరెక్ట్ చేసుకోవచ్చు, రాసిన టెక్స్ట్ని సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు లేదా సమ్మరైజ్ చేయొచ్చు, లేకపోతే టోన్ మార్చి రాయమని కూడా చెప్పొచ్చు. సో ఇలాంటి అన్ని ఫీచర్స్ తీసుకురాబోతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇంకా రాలేదు, ఫ్యూచర్ అప్డేట్లో వస్తుంది. మనం ఇప్పటివరకు ChatGPT, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ అని ఇవన్నిటి గురించి విన్నాం కదా. ఇవన్నీ ఏఐ టూల్స్. ఇవన్నీ ఏం చేస్తాయంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే ఇవ్వగలుగుతాయి, యాక్షన్ ఏది పర్ఫామ్ చేయలేదు. సో ఇది అడ్రస్ చేస్తూ ఒక కొత్త కంపెనీ వచ్చింది, ర్యాబిట్ అని చెప్పి. వాళ్ళు ఒక ఫోన్ కూడా లాంచ్ చేశారు, ర్యాబిట్ R1 అని చెప్పి. సో వీళ్ళు ఏం చేస్తారంటే లార్జ్ యాక్షనబుల్ మోడల్ అనేది యూజ్ చేస్తారు. బేసికలీ ఏంటంటే ChatGPT కానీ గూగుల్ బార్డ్ని కానీ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మాత్రమే ఇస్తుంది. లైక్ నాకు హైదరాబాద్ టు లండన్ ఒక ట్రిప్ ప్లాన్ చేయమని చెప్తే ట్రిప్ మాత్రమే ప్లాన్ చేస్తుంది. నాకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటే బుక్ చేయలేదు. సో ఈ కొత్త ర్యాబిట్ R1 ఫోన్ యాక్షన్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. లైక్ మ్యూజిక్ ప్లే చేయమంటే స్పాటిఫై నుంచి కానీ యూట్యూబ్ మ్యూజిక్ నుంచి కానీ మ్యూజిక్ ప్లే చేస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తుంది. ఊబర్ క్యాబ్ బుక్ చేయమంటే క్యాబ్ బుక్ చేస్తుంది, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్నా బుక్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎక్స్ట్రా కీబోర్డ్ లాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక సింగిల్ బటన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, స్క్రోల్ వ్యూ కూడా ఇచ్చాడు ఎందుకో. జస్ట్ మీరు ఆ బటన్ని ప్రెస్ చేసి మనం క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ ఇస్తుంది. అలాగే ఏం యాక్షన్ పర్ఫామ్ చేయమన్నా చేస్తుంది. ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్లో మనం అన్ని ప్లగిన్స్, ప్రొఫైల్స్ అన్ని సెట్ చేసుకోవాలి. బట్ స్టిల్ అ వెరీ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడం రాదు, లైక్ వాళ్ళకి చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. సో వాళ్ళందరికీ ఇది చాలా సింపుల్ డివైస్. కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది కానీ మన తెలుగు అర్థం చేసుకొని అది యాక్షన్ పర్ఫామ్ చేస్తారు కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఎనీవే, గుడ్ ప్రోడక్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండైతే ఒకసారి చెక్ చేసుకోండి. 2 years బ్యాక్ ASUS కంపెనీ ఒక డ్యూయల్ స్క్రీన్ ల్యాప్టాప్ లాంచ్ చేసింది, ASUS ZenBook Duo అని చెప్పి. దాంట్లో సెకండరీ స్క్రీన్ వచ్చేసి మన ప్రైమరీ స్క్రీన్ కన్నా సగం సైజ్లో ఉంది. ఈసారి కంప్లీట్లీ 2 స్క్రీన్స్ తోని ల్యాప్టాప్ లాంచ్ చేసింది. సో దీని పేరు వచ్చేసి ASUS ZenBook Duo 2024 ఎడిషన్. సో మీరు చూస్తున్నట్టుగా దీంట్లో 14-inch 3K OLED డిస్ప్లేస్ ఉన్నాయి, 2 డిస్ప్లేస్. అండ్ దీంతో పాటు డిటాచబుల్ కీబోర్డ్ మౌస్ కూడా వస్తాయి. సో మీరు ఫిజికల్ కీబోర్డ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదా సెకండరీ స్క్రీన్ ని కూడా కీబోర్డ్ లాగా కన్వర్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ ది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంక్రీజ్డ్ స్క్రీన్ రియల్ ఎస్టేట్. నార్మల్ యూజర్స్కి అయితే ఎక్కువ పనికిరాదు, కానీ వర్క్ చేసుకునే వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి ఆ స్క్రీన్ రియల్ ఎస్టేట్ లేకపోతే ఆ బాధ తెలుస్తుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి మోర్ స్క్రీన్ రియల్ ఎస్టేట్ కావాలి విత్ లెస్ స్పేస్ అనుకునే వాళ్ళకి ల్యాప్టాప్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ లాస్ వేగస్లో CES 2024 రన్ అవుతుంది. ఆ ఈవెంట్లో అన్ని లేటెస్ట్ ప్రోడక్ట్స్, లేటెస్ట్ గ్యాజెట్స్ అన్ని డెమోన్స్ట్రేట్ చేస్తారు అన్ని కంపెనీస్ కూడా. సో ఆటోమొబైల్స్ డిపార్ట్మెంట్లో మర్సిడీస్ కంపెనీ ఒక AI డాష్ బోర్డ్ని లాంచ్ చేసింది, అనౌన్స్ చేసింది. సో AI డాష్ బోర్డ్ అంటే ఏం లేదు, ChatGPTని తీసుకొచ్చి కార్ డాష్ బోర్డ్లో పెట్టేశారు. మనం అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తుంది, చెప్పిన మ్యూజిక్ ప్లే చేస్తుంది. సో అక్కడ కొత్తగా ఏం లేదు. అయితే సోనీ వాళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు. కొత్త ప్రోడక్ట్ అని చెప్పలేం కానీ ఒక సాఫ్ట్వేర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఒక EV కార్ని వాళ్ళ జాయ్స్టిక్తో కంట్రోల్ చేసే ఫీచర్ తీసుకొచ్చారు. సో చూడడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ ఆబ్వియస్లీ ఎలానే ఉంటుంది. అది కాకుండా కావాలనుకుంటే మీరు జాయ్స్టిక్తో కూడా కార్ని నడుపుకోవచ్చు.
సామ్సంగ్ అన్ప్యాక్ ఈవెంట్ ఇంకొన్ని రోజుల్లోనే ఉంది. లైక్ ఆ ఈవెంట్లో సామ్సంగ్ S24, S24 Plus, S24 Ultra ఫోన్స్ అన్ని లాంచ్ అయిపోతున్నారు. అండ్ రెగ్యులర్ లాగానే అన్ని ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్ అయిపోయాయి. సో ఈ ఫోన్స్ ఎవరైనా కొనాలనుకుంటే, వీటి స్పెసిఫికేషన్స్ చూసుకోవాలనుకుంటే ఈ రోజే చూసుకోవచ్చు. TCL కంపెనీ ఇండియాలో 4 న్యూ టీవీస్ లాంచ్ చేసింది. సైజ్ రేంజెస్ ఫ్రమ్ 55 ఇంచ్, 65 ఇంచ్, 75 ఇంచ్ ఆల్ ద వే అప్ టు 85 ఇంచెస్. అన్ని టీవీలో 4K ఉంది. అండ్ యూజ్ చేసిన టెక్నాలజీ వచ్చేసి QD మినీ LED టెక్నాలజీ. మనకి నార్మల్ LED, LCD టెక్నాలజీ టీవీస్ ఉన్నాయి. దాని తర్వాత VA టెక్నాలజీస్ ఉంటాయి. దాని తర్వాత VA ప్యానల్స్ ఉంటాయి. దానికన్నా బెటర్ పిక్చర్ క్వాలిటీ కావాలంటే మనకి QLED టీవీస్ వచ్చాయి సామ్సంగ్ తరపు నుంచి, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అని చెప్పి. అలాగే మినీ LED టెక్నాలజీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండు టెక్నాలజీస్, క్వాంటమ్ డాట్ టెక్నాలజీ అండ్ మినీ LEDs టెక్నాలజీ రెండింటిని కంబైన్ చేసి ఈ QD మినీ LED టీవీస్ లాంచ్ చేశారు. ఇవి వీటన్నిటికన్నా బెటర్ అండ్ OLEDs కన్నా స్లైట్లీ వర్స్ గా ఉంటుంది. ఎనీవే ఈ అన్ని టీవీస్ లో కూడా గ్రేట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది మీకు. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 75,000 రూపీస్, అది కూడా 55 ఇంచ్కి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ వచ్చేసి ఈ రోజున్న ఇంట్రెస్టింగ్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.